హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాగలక్ష్మి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగా వెంకట్ 2214. ఎవరైనా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో పెట్టి చాలా రోజులైంది కదా, నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల నేను వీడియో పెట్టలేకపోతున్నాను. కొంచెం కొత్త కదా, మీరు కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక నుంచి వీడియోస్ అన్నీ పెట్టడానికే ట్రై చేస్తున్నాను. దేనికైనా మీ సపోర్ట్ ఉండాలండి. అండ్ ఈ వీడియో నా మార్నింగ్ రొటీన్తో స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి. నేను రోజు మార్నింగ్ 5 o'clockకి ఇలా రన్నింగ్కి వస్తానండి. మీరు అడగొచ్చు, ఏంటి మీరు స్లిమ్గానే ఉన్నారు కదా అని చాలామంది కూడా అలాగే అడుగుతారు నాకు, మీకెందుకు వాకింగ్ రన్నింగ్ అని. ఇక్కడ స్లిమ్గా ఉన్నామా లావుగా ఉన్నామా అనేది కాదండి మ్యాటర్, కంప్లీట్గా మన హెల్త్ గురించి చూసుకోవాలండి. మార్నింగ్ వాకింగ్ రన్నింగ్ అనేది హెల్త్కి ఎంత మంచిదంటే అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ఫ్యూచర్లో. మనం ఒక ఏజ్కి వచ్చాక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్. అప్పుడు మనం మెడిసిన్స్తో క్యూర్ చేసుకునే కన్నా ఇలా మనం హెల్తీ హ్యాబిట్స్తో ఇప్పటి నుంచే మనం హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. అంటే నీకు అవుతుంది కదా, మీకు కుదురుతుంది కదా అని ఎన్నైనా చెప్తారు అనుకోవచ్చు, బట్ అలా ఏం కాదండి. నేను మంచిదని చెప్తున్నాను, వీలైనంత వరకు ట్రై చేయండి అని. ఎవరికైనా సెల్ఫ్ లవ్ అనేది ఉండాలండి. మన హెల్త్ మనమే చూసుకోవాలి, ఎవరు చూడరు. డైలీ మన కోసం మనం ఒక 1/2 hour 15 minutes కూడా మనం ఖచ్చితంగా టైం కేటాయించుకోవాలి, లేకపోతే చాలా కష్టమండి ఈ రోజుల్లో. మన కోసం మనమే కేర్ చేసుకోవాలి, మనమే మన కోసం టైం అనేది కేటాయించుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్ ఆ డే అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ మార్నింగ్ వైబ్రేషన్స్ ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంటాయో చెప్పలేనండి. బేసిక్గా నేను విలేజ్లో పుట్టి పెరగడం వల్ల అనుకుంటా నాకు మరి అంత ఇష్టం. మార్నింగ్ ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ బర్డ్స్ చేసే సౌండ్స్ కిచ్ కిచ్మని చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్క 2 days మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ మార్నింగ్ లేచేటప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎందుకు అవసరమా అనిపిస్తుంది, బట్ ట్రస్ట్ మీ అండి, మనం ఒకసారి ఆ ఫ్రెష్ ఎయిర్కి అలవాటు పడితే మన మైండ్ అస్సలు 5 అయ్యేసరికి వెళ్ళాలి అనిపిస్తుంది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, మా నైబర్స్ ఒక 4-5 members వస్తాము, లేడీస్. బట్ ఈరోజు ఏంటంటే వాళ్ళు ఎవరికి కుదరలేదు, నేను ఒక్కదాన్నే రావాల్సి వచ్చింది. అయినా భయం ఏమి ఉండదండి, ఇది అంతా నేవీ ప్లేస్, ఫుల్ సెక్యూరిటీ, చాలామంది వస్తారు. అండ్ నేను చూస్తున్నాను కదా, చాలామంది ఏజ్డ్ పీపుల్ వస్తారు, రన్నింగ్ చేస్తుంటారు. షాక్ అవుతాను నేను వాళ్ళతో కంపేర్ చేసుకొని, నేను ఎందుకు ఇలా ఎంత స్పీడ్గా రన్నింగ్ చేయలేకపోతున్నానని. నేను ఫస్ట్ రన్నింగ్ చేసి స్ట్రెచ్చింగ్ చేస్తానండి, అండ్ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వాక్ చేసుకొని వచ్చేస్తాం మేమందరం. చూసారు కదా ఆవిడ ఎంత హెల్తీగా నడుస్తుందో. వాళ్ళు మన ఏజ్లో ఉండేటప్పుడు ఎంత వర్క్ చేసి ఉంటారండి. ఇప్పుడు ఈ ఏజ్లో వాళ్ళు అలా వాకింగ్కి రాగలుగుతున్నారంటే నిజంగా దేవుడిచ్చిన అదృష్టమే అనుకోవాలి. అండ్ నేను కూడా ఒక రకంగా అదృష్టంగానే చెప్పాలి, ఎందుకంటే మా హస్బెండ్ జాబ్ పర్పస్ మేము సిటీలో ఉన్నా కానీ నాకు మా ఏరియా అదే మా హౌస్ ఇలాంటి ఏరియాలో ఉండడం, నాకు ఇలా వాకబుల్ డిస్టెన్స్లో డైలీ వాకింగ్కి వెళ్ళగలగడం నేను చాలా అదృష్టమనే చెప్పాలి. అండ్ వాకింగ్ నుంచి వచ్చాక మళ్ళీ కొంచెం హాట్ వాటర్ తీసుకొని నేను ఇలా యోగా చేసుకుంటానండి. ఈ యోగా ఈ ఎక్సర్సైజ్ అని మీరు అనుకోవచ్చు, బట్ ఈ రోజుల్లో లేడీస్ ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్, పీసీఓడి, పీసీఓఎస్, డిస్క్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ చాలా ఫేస్ చేస్తున్నాం కదండి. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి నన్ను అడిగితే. ఇలా మార్నింగ్ రొటీన్లో కొన్ని చేంజెస్ చేసుకోగలిగితే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. నేనే కాదు, డాక్టర్స్ కూడా చాలామంది ఇదే సజెస్ట్ చేస్తున్నారు. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా ఎక్సర్సైజ్ చేయండి, వీలైనంత వరకు వాకింగ్ చేయండి అని చెప్తున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్లో నేను చాలా మందిని చూశాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను.
అండ్ మీరు అనుకోవచ్చు, మనం లేడీస్ ఇంట్లో చాలా వర్క్స్ చేస్తాం కదా, అవన్నీ ఎక్సర్సైజులు కాదా అని. కంప్లీట్గా కాదనే చెప్తాను నేనైతే. నేనే కాదు, మీరు ఎవరినైనా అడగండి, అవి ఎక్సర్సైజెస్ కింద రావండి. ఖచ్చితంగా మనం లేడీస్కి మెయిన్ ఇప్పట్లో ఉన్న ప్రాబ్లం పొట్ట వస్తుంది అని అంటూ ఉంటారు కదా, అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయాలండి. ఇంట్లో వర్క్స్తో వాటికి ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే మీకు తెలిసిన డాక్టర్స్ని ఎవరినైనా అడగండి. కొన్ని ఎక్సర్సైజెస్ మనం ఎక్కడ దూరంగా వెళ్ళవసరం లేదండి. మన టీవీలో నెంబర్ ఆఫ్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మనకు వీలైంది మన బాడీ చేయగలిగినంత మనం చూస్ చేసుకొని చేయగలిగితే చాలండి. ఇది వచ్చి వజ్రాసన. ఎవరికైనా వీలైనంత వరకు ఇలా వజ్రాసనాలో కూర్చోడానికే ట్రై చేయండి, చాలా మంచిది. యోగా అనేది ఒక హెల్త్కే కాదండి, స్కిన్ గ్లోయింగ్ అండ్ హ్యాపీనెస్ జనరేట్ అవుతుంది యోగా వల్ల. ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ నేను వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలండి. ఒకవైపు ఇడ్లీ, ఒకవైపు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ పల్లి టమాటా చట్నీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీకు సరిపడిన పల్లీలు వేసుకోండి. నేను ఇక్కడ క్వాంటిటీ చెప్పట్లేదు, ఎందుకు అంటే మేము ఉండేది 2 మెంబర్సే కదండి, అందుకే నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. మీ ఇంట్లో ఉండే మెంబర్స్ బట్టి మీరు తీసుకోండి. పల్లీలు ఎక్కువ వేగకుండా చూసుకోండి, ఎందుకంటే ఆనియన్స్తో కలిపి ఇంకా వేగుతాయి కదండి, అందుకనే. ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోండి. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను మాకు సరిపడా కారంకి. అండ్ కొంచెం వేగిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నానండి. 4 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మగ్గినంత వరకు ఒక 15 to 20 minutes మూత పెట్టి ఉంచుకోవాలండి. కొంచెం చల్లారాక దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేయండి. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని, మీకు ఇంకా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయలేదు, ఎందుకంటే పాప ఉంటుంది కదండి, కారం ఎక్కువైతే తిందని. అండ్ కరివేపాకు వేసుకొని మీరు గ్రైండ్ చేశారు కదా, దాన్ని తాలింపు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కనుక ఈ చట్నీ ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇక్కడ పాప లేచింది. పాపకి బ్రష్ చేయించి తనకి ఒక బాయిల్డ్ ఎగ్, నానబెట్టిన బాదం ఇచ్చాను. ఎల్లో పెట్టను, వైటే పెడతాను. పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము కదండి. మార్నింగ్ లేస్తూనే నాతో గొడవ. తను మరి ఏం కలగన్నది ఏమో తెలియదు, కానీ తన మిల్క్ బాటిల్లో మిల్క్ అంతా నేనే తాగేసానంట, నాతో గొడవ. తను కొంచెం సెటిల్ చేసి బ్రష్ చేయించి ఇలా తినడానికి ఇచ్చాను. హాయ్, హలో, చూసారు కదండి ఈరోజు వీడియో. ఇది నా మార్నింగ్ రొటీన్ అండి, డైలీ ఇలానే ఉంటుంది. ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు, పాప స్కూల్కి వెళ్ళిందండి. పాపని స్కూల్లో వేసి 3 days అవుతుంది. నిన్న హాలిడే వచ్చింది, నిన్న బంద్ అంట, అందుకే హాలిడే ఇచ్చారు. సో అందుకని ఈరోజు కొంచెం ఏడ్చింది. మేము ఉంటామంటే అక్కడ ఉండనివ్వలేదు. మీరు ఉంటే అలా తను అలవాటు పడదండి, స్టార్టింగ్లో ఇలానే ఉంటుంది, మీరు వెళ్ళిపోండి, ఏడిస్తే మేము కాల్ చేస్తామని చెప్పారు. సో అందుకనే వచ్చేసాం. ఇప్పుడైతే తను కొంచెంసేపు ఏడ్చిన తర్వాత ఇప్పుడు బాగానే ఉందంట, కాల్ చేస్తే చెప్పారు. సో ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేసి 11-11:30కి వెళ్ళి పాపని తీసుకొచ్చేస్తానండి, స్టార్టింగ్ కదా. సో ఇదండి వీడియో, ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కమెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.